హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. లైవ్ ట్రేడ్ ఇది 48,43 దగ్గర ట్రేడ్ అవుతుంది. టైం చూసుకోగా కింద కర్సర్ పెట్టని చూసుకొని 10:39:26 అవుతుంది టైము. సో మార్కెట్కి ఓవరాల్గా మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్, ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే క్రియేట్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. సో చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే బేస్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. సో అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని మనకు మార్కెట్ రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ చేసుకుని మల్టిపుల్ టైం అయితే ఈ లెవెల్ని ఎట్ 3 టైం అయితే టెస్ట్ చేయడం జరిగిందనమాట. టెస్ట్ చేసి మార్కెట్ అప్సైడ్ ఈ లెవెల్ని తీలేకపోతుంది. మార్కెట్ ఈ రోజు మాత్రం వచ్చిన వాల్యూమ్ మరి ఇంట్రాడే బేసిక్లో చెప్తాను ఫస్ట్. ఇంట్రాడే బేసిక్లో వచ్చిన వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాను అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే వాల్యూమ్ కూడా సమకూర్చుకుంటుంది మార్కెట్. సమకూర్చుకుని మెల్లమెల్లగా ఈ లెవెల్ని బ్రేక్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఒక రాకెట్ మూమెంట్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను 11 నుంచి కానీ 12 తర్వాత నుంచి కానీ అంటే మధ్య నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్గా మార్కెట్ మధ్య నుంచి మాత్రం ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని నేను మళ్ళీ నా టార్గెట్ అయితే 50,000 అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో బ్యాంక్ నిఫ్టీలో నా టార్గెట్ అయితే 50,000 అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, పర్ఫెక్ట్ వాల్యూమ్తో బ్రేక్ చేయాలి. ఒక్కోసారి మనకి కన్ఫ్యూజ్ మోడ్లో కూడా బ్రేక్ చేసినట్టు చేసి మళ్ళీ డౌన్ అయిపోద్ది. అలా కాకుండా మనకి పర్ఫెక్ట్ వాల్యూమ్తో బై చేస్తే మాత్రం డెఫినెట్ వాల్యూమ్తో వెళ్తే మా బ్రేక్అవుట్ చేస్తే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ అయితే 50,000 అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో మార్నింగ్ నుంచి కూడా ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చింది మార్కెట్. సో ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ ఆల్రెడీ మనకి టార్గెట్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ టార్గెట్ మనకి బ్లూ లైన్ అయితే రెసిస్టెన్స్ జోన్కి అయితే ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో మార్కెట్ మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తానని చూస్తుంది అనమాట. మనకి ఈ 21,600 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఈ ఇంట్రాడే బేసిక్లో రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ అయితే మళ్ళీ 21,800 నుంచి 22,000 అయితే టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ రాస్తాను చూడండి. సో ఈ 3 టార్గెట్లు అయితే పెట్టుకుని 21,600 బ్రేక్ చేస్తే మాత్రం 21,800, 21,900, 20,000 అయితే వెళ్ళే పాసిబిలిటీ ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. సో నా టార్గెట్ అయితే ఇది అనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందు గతంలో కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా నా టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ టార్గెట్స్ కూడా హిట్ అయింది అనమాట. సో ఈ గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి 21,000 హై వాల్యూమ్తో బ్రేక్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కావాలంటే ఆ రోజు వచ్చిన వాల్యూమ్ చూడండి. ఇక్కడ 14వ తారీఖు డిసెంబర్ మనం చూసుకుంటే మాత్రం 14వ తారీఖు డిసెంబర్ చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్. సో ప్రీవియస్ డే ఇంత ముందు కన్నా వాల్యూమ్తో మనం కంపేర్ చేస్తే 3-4 రోజులు వాల్యూమ్తో కంపేర్ చేస్తే ఆ రోజు వాల్యూమ్ అయితే బాగా హై వాల్యూమ్ వచ్చింది. సో హై వాల్యూమ్తో బ్రేక్ చేసింది, తర్వాత సస్టైన్ అయిందని వేరే విషయం పర్లేదు. వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట. సో మన మార్కెట్ ఓవరాల్గా నా టార్గెట్ అయితే మనకి 21,800, 21,900, 22,000 అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. అది కూడా 21,600 ఒక వాల్యూమ్తో బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్. సో ఇందాక ఇంట్రడక్షన్ అయితే చూడటం జరిగింది మీరు. సో అది మార్నింగ్ మార్కెట్లో ఫ్రెండ్స్. అది మార్నింగ్ నేను 2 పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. మార్నింగ్లో కరెక్ట్ సరైన సమయంలో సరైన వాల్యూమ్తో మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే మళ్ళీ కిందకి తెచ్చేసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. పాయింట్ నెంబర్ 1, ఒకవేళ ఒక మంచి వాల్యూమ్తో లెవెల్ క్రాస్ చేస్తే 50,000 వరకు అయితే వెళ్ళే పాసిబిలిటీ ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. సో మనకి ఆల్ టైమ్ హైని మార్కెట్ టచ్ చేయడం జరిగింది. మళ్ళీ రేపు మార్నింగ్ ఆల్ టైమ్ హైని మార్కెట్ యథావిధిగా టచ్ చేయడానికి రెడీగా ఉంది విత్ బ్యాంక్ నిఫ్టీ. సో మార్కెట్ని మనకి ఒక వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఏదైనా సరే స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ మనకి ఒక వాల్యూమ్తో బ్రేక్ చేయాల్సి వస్తే ఆ వాల్యూమ్తో బ్రేక్ చేయలేనప్పుడు మాత్రం మార్కెట్ని మళ్ళీ యాజ్ డీజ్గా కొద్దిగా డౌన్ఫాల్కి ఎంతవరకు పెరిగిందనుకో దానికన్నా ఒక 50% 60% డౌన్ఫాల్కి అయితే కిందకి దింపేసి మళ్ళీ అక్కడి నుంచి వాల్యూమ్ని జనరేట్ చేసుకుని మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంట్ అయితే తీసుకెళ్తారు. ఇది సాధారణంగా జరిగే పాయింట్ అనమాట. సో అయితే సారీ ఫ్రెండ్స్, అయితే మనకి రేపు మార్నింగ్ 48,300 వరకు 48,500 వరకు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి ఉంటే మాత్రం నేను ఎక్కువగా సెల్లింగ్ వైపే చూస్తాను. సెల్లింగ్ చేసి కొద్ది గొప్ప ఓ 20 రూపీస్ 30 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ ఒక మంచి వాల్యూమ్తో
మార్కెట్ జనరేట్ అయితే మళ్ళీ కాల్ ఆప్షన్ కూడా నేను బై చేయడం జరుగుతుంది. 2 విధాలుగా చేయడం కూడా జరుగుతుంది రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం. సో అది కాకుండా ఒక గ్యాప్ అప్ ఒక మంచి వాల్యూమ్తో జనరేట్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కి అయితే ఎగ్జిట్ అయిపోతాను. పుట్ ఆప్షన్ అయితే ఆలోచన నుంచి ఎగ్జిట్ అయిపోతాను అనమాట. అంటే పొజిషన్ నుంచి కాదు, పుట్ ఆప్షన్ అనే ఆలోచన నుంచి ఎగ్జిట్ అయిపోయి నేను కాల్ ఆప్షన్కి మాత్రం మొగ్గు చూపుతాను ఎక్కువగా. కాల్ ఆప్షన్ నుంచి మనకి డిప్ దొరికినప్పుడల్లా బై చేసుకుంటూనే ఉంటుంటాను. సో అది నా ఈ సినారియో యొక్క బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. డిప్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు డిప్ చూసుకుని అక్కడి నుంచి నేను బై చేసుకోవడం జరుగుతుంది. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. సో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం వారాలు ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ దొరకాలి మార్కెట్కి. ఈ లెవెల్ కూడా సపోర్ట్ దొరికింది. సో రేపు కూడా వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని ఒకసారి 47,500 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీకి అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఒక వాల్యూమ్తో మంచి వాల్యూమ్తోనే మనకి ఈ లెవెల్ని మనకి ఏదైతే ఆల్ టైమ్ హై రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉందో ఆ లెవెల్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్గానే ఉంది. అది కూడా చూపిస్తాను ఎందువల్ల స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్గా ఉందని చెప్పి నేను అనుకుంటే. అంటే ఇక్కడ వాల్యూమ్ బట్టి మనం చూసుకుంటే మాత్రం రెసిస్టెంట్ లెవెల్ మాత్రం వీక్గానే ఉంది. విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడు కాదు నేను చెప్పింది, ఇది ఎప్పుడు టచ్ అయిందంటే 15 డిసెంబర్ మాట అనమాట. 15 డిసెంబర్ నుంచి మనం చూసుకుంటే మాత్రం వాల్యూమ్ ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఈ నిన్నటి వరకు కూడా, నిన్నటి మార్కెట్ అంటే 26వ తారీఖు మార్కెట్ వరకు కూడా మనం కంపారిజన్ చేసుకుని చూసుకుంటే మాత్రం మార్కెట్ విత్ వాల్యూమ్ కంపేర్ చేసుకుంటే వీక్ వాల్యూమ్తోనే మనకి ఉంది. కానీ ఒక రూల్ ఉంది ఇక్కడ, మార్కెట్ ఆల్ టైమ్ హై ఇండెక్స్ కావచ్చు స్టాక్ కావచ్చు ఆల్ టైమ్ హైలో కానీ ఆల్ టైమ్ లోలో కానీ ఉన్నప్పుడు మనకు వాల్యూమ్ ఫస్ట్గా ఎక్కువ శాతం వీక్గానే కనిపిస్తుంది అనమాట. అది ఉండే కొలది డే బై డే వాల్యూమ్ని సమకూర్చుకుంటూ వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటూ స్ట్రాంగ్ వాల్యూమ్ని సపోర్ట్ లెవెల్ కావచ్చు రెసిస్టెంట్ లెవెల్ కానీ క్రియేట్ అవుతుంది. సో మనకి ఏదైతే ఆల్ టైమ్ హైలో రెసిస్టెంట్ లెవెల్ కానీ ఆల్ టైమ్ లోలో సపోర్ట్ లెవెల్ కానీ ఉందో అది మనం స్ట్రాంగ్గానే భావించి ముందుకెళ్ళాలి. ఎందువల్ల అంటే మనకు అక్కడి నుంచి ఏదైనా జరగవచ్చు, మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ రావచ్చు, డౌన్ సైడ్ మూమెంట్ కూడా రావచ్చు. అది రోజులు కలిసే కొద్ది వాల్యూమ్ జనరేట్ చేసుకునే దాన్ని బట్టి మనకి మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి నేను స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ అన్నాను. మార్నింగ్ మీకు ఇంటర్డే బేసిక్లో కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక వీడియో కూడా మీకు చిన్న బిట్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఏమాత్రం ఒక వాల్యూమ్తో అంటే ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ విత్ వాల్యూమ్తో మాత్రం తీయకపోతే మళ్ళీ డౌన్ఫాల్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ సరైన వాల్యూమ్తో వెళ్ళలేదు, మళ్ళీ కిందకి రావడం జరిగింది. మళ్ళీ కింద నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం కూడా జరిగిందనమాట. సో ఓవరాల్గా ఏదైతే మార్కెట్ ఫైనల్గా విత్ హై వాల్యూమ్తో అని చెప్పట్లేదు కానీ యావరేజ్ వాల్యూమ్తో మాత్రం తీయడం జరిగింది. సో ఇది కంపల్సరీ ఇది సస్టైన్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే హై వాల్యూమ్తో అయితే మనకి సస్టైన్ అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక మిడిల్ పాయింట్ చూసుకుంటే మనకి యావరేజ్ వాల్యూమ్తో మనకి ఇది తీసింది కాబట్టి ఇది సస్టైన్ అవ్వాలి. ఈ లెవెల్ సస్టైన్ అయితే మాత్రం ఈ లెవెల్ని రెసిస్ట్ ఈ సపోర్ట్ లెవెల్గా మారితే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా మారే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో ఉందన్నమాట. సో అదేవిధంగా ఒకసారి మనకు ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. ఆల్రెడీ మీకు ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ గురించి 21,650 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మార్నింగ్ కూడా నిఫ్టీ గురించి కూడా నేను చెప్పడం జరిగింది బిట్లో. బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ 21,600 విత్ వాల్యూమ్తో క్రాస్ అయితేనే ఇది సస్టైన్ అవుతుంది. లేని పరిస్థితుల్లో మాత్రం కంపల్సరీగా మార్కెట్ డౌన్ఫాల్ అయితే వచ్చే అవకాశం ఉంది కూడా చెప్పడం జరిగింది. విత్ లాస్ట్ ప్రైజ్లో 21,600 ఎప్పుడైతే సెకండ్ అటెంప్ట్లో ఇది బ్రేక్ చేసిందో మార్కెట్కి నేను హోల్డింగ్ అయితే పర్పస్లో అయితే పెట్టుకోవడం జరిగింది. రేపు అంటే BTSTలో పెట్టడం జరిగింది అనమాట. అంటే బై టుడే సెల్ టుమారో అంటే పద్ధతిలో ఈరోజు మార్కెట్ బై చేయడం జరిగింది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్యాప్ అప్లో నేనైతే ఎగ్జిట్ అయిపోతాను. గ్యాప్ అప్ చూసి సరైన వాల్యూమ్తో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది మాత్రం కొద్ది గ్యాప్ అప్ వచ్చినా చాలు. నాకు ప్రీమియమ్స్ 10 రూపీస్ 20 రూపీస్ పెరిగినా చాలు, మరీ ఎక్కువ ఆశ లేదు నాకు. తర్వాత ఇంటర్డే బేసిక్లో దాన్ని నేను ప్లే చేసుకుంటున్న తర్వాత. సో ప్రజెంట్ అయితే నేను BTST ప్రకారం చూసుకుంటే మాత్రం గ్యాప్ కొద్ది హోల్డింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. గ్యాప్ అప్ మంచి వాల్యూమ్తో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కొద్దిగా ఆఫ్టర్నూన్ వరకు అంటే 10:30-11 వరకు కూడా పెట్టడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాను వాల్యూమ్ చూసుకుని. సో అయితే మనకి నిఫ్టీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్.
గతంలో కూడా మీకు నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చూడటం చెప్పడం జరిగింది. మనకి ఈ లెవెల్స్ రెసిస్టెంట్ లెవెల్ అయితే ఏ బ్లూ కలర్ అయితే ఉందో ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఆల్ టైమ్ హైని నా బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కూడా అటెంప్ట్ అయింది అనమాట. ఈరోజు రేపు కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైని టచ్ చేసి స్టేట్ రెడీగా ఉన్నాయి. నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కూడా కావచ్చు అనమాట. సో మన ఓవరాల్గా టార్గెట్ నాకైతే 21,800, 21,900, 22,000 అయితే నేను 3 టార్గెట్లు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మార్నింగ్ రేపు కానీ ఎల్లుండి కానీ నాకు 2,000 వచ్చే అవకాశం ఉంది. రేపు మంచి వాల్యూమ్తో మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా రేపే నాకు 22,000 అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 22,000 ఒకవేళ వాల్యూమ్తో అంత రాకపోతే ఎల్లుండి కూడా నాకు ఎల్లుండి అయినా సరే వచ్చే మంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. మార్కెట్ నాకు టార్గెట్లు అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ని అయితే మనం బేస్ చేసుకుని సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ ఈ ఎల్లో కలర్ అయితే ఉంది. ఈ లెవెల్ సపోర్ట్గా అయితే ఇంకా వర్క్ అవుతుంది ఉంది. ఇది హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో బ్రేక్ చేస్తాను చూస్తుంది, కానీ మళ్ళీ వాల్యూమ్ని ఇక్కడ సరే కరెక్ట్గా వాల్యూమ్ జనరేట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరిగిందన్నమాట. సో అంటే ఈ లెవెల్ని అంతవరకు అంత ఈజీగా బ్రేక్ అవనివ్వట్లేదు, అంటే బ్రేక్ అవ్వడానికి టైం ఉంది, ప్రజెంట్ అయితే బ్రేక్ అవనివ్వట్లేదు అని చెప్పి ఒక మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ని మనకి మంచి వాల్యూమ్తో అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తాం జరిగిందన్నమాట. సో వారికి మనం చూసుకుంటే మార్కెట్ చూడండి ఒక సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ చూడండి ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ చేసుకుంటూ మార్కెట్. సో గత 3 రోజులను కూడా చూసుకుంటే ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ వెళ్తుంది. రేపు కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఎక్కువగా ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం చాలా తక్కువ. కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి మెయిన్ సపోర్ట్ లెవెల్ అయితే ఎల్లో కలర్ అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత మనకి ఈ గ్యాప్ డౌన్ ఎక్కడి వరకు అయితే ఓపెన్ అవుతుంది చూసుకుని దాన్ని బట్టి నేను ప్లే చేసుకుంటాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే 99.9% మాత్రం కాల్ ఆప్షన్కే చూస్తాను నేను, మార్కెట్కి సెల్ ఆప్షన్కి అయితే చూడండి అనమాట. సో ఇది మాత్రం దృష్టి పెట్టుకుని ఇది నా సీనియర్ యొక్క ప్రాపర్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకొని కొద్ది గొప్ప లాస్ కానీ ఫుల్ ఫిజ్గా ప్రాఫిట్ కానీ తీయడానికి ప్రయత్నిస్తాను మార్నింగ్లోనే. యాజ్ వెల్ యాజ్గా మనకి రెసిస్టెంట్ లెవెల్ మాత్రం 21,900, 22,000 అయితే మనకి ఉన్నాయన్నమాట. సో ఈ లెవెల్కి వెళ్ళిపోతే మనకు ఫుల్ ఫేజ్గా టార్గెట్ అయితే నేను బుక్ చేయడం జరుగుతుంది. నా ఈ రెసిస్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్తే మాత్రం ఫుల్ ఫేజ్గా ప్రాఫిట్ అయితే నేను బుక్ చేసి ఎగ్జిట్ అవుతాను. తర్వాత ఈ లెవెల్ క్రాస్ అయిన దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను మార్కెట్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంది లేదా డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉందో కూడా ఆలోచిస్తాను అనమాట. ప్రజెంట్ మన లెవెల్ అయితే 21,900 కానీ 22,000 వరకు అయితే మనకు ఆలోచించడం జరుగుతుంది. ఆ లెవెల్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడి నుంచి నేను తర్వాత వచ్చిన 22,000 క్రాస్ అయింది వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను మార్కెట్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా అయితే నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ అయితే ఈ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.